బర్త్డే హ్యాపీ బర్త్డే. చూసారుగా, అందరికీ అర్థమై ఉంటుంది ఈరోజు మా చిన్నోడి బర్త్డే అని. సో ముందు రోజు మా యానివర్సరీ కావడం వల్ల లేట్ నైట్గా పడుకొని ఉండడంతో అందరం మేల్కొని ఉన్నాం ఆ రోజు. నేను టైం పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను 12 ఎప్పుడు అవుతుందా, వాడికి ఎప్పుడు విష్ చేద్దామా అని. వాడికైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి. కాకపోతే నేనే అది ఇది మాట్లాడుతూ ఏదో టైంపాస్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ 12 అవ్వగానే విషెస్ చేశాను. నాతో పాటు పోటీ పడి మా వాళ్ళిద్దరు చేశారు. సో ఈరోజు మా చిన్నోడి బర్త్డే అండి. అందరి విషెస్, అందరి బ్లెస్సింగ్స్ తనకు కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ డాడీ అయితే వాడి బర్త్డేకి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. అదేంటి అనేది మీరే చూసేయండి. ఇదే సర్ప్రైజ్ మా పెద్దోడు హర్ష బర్త్డేకి కూడా ఇలాగే ప్లాన్ చేశాము. చాక్లెట్ కవర్స్ పైన వాడి ఫోటో ఎలా ఉన్నాయి, చాలా చాలా బాగా వచ్చాయి తన ఫొటోస్ అన్ని. చాక్లెట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి. ఇది వాడి బర్త్డేకి అయితే మేము ప్లాన్ చేసాం. మరి చూద్దాం సాయి ఎలా సర్ప్రైజ్ అవుతాడు అనేది. ఇంకా ఆ రోజు సండే కావడంతో అందులో శ్రావణ మాసం అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ నాన్ వెజ్ బాగా డిమాండ్ చేస్తున్నారు. సో సాయి బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసాము. ఏం చేసామని ఇవన్నీ ఈ వీడియోలో చూసేయండి. బర్త్డే గిఫ్ట్ అయితే హర్ష ఇస్తున్నాడు. యాక్చువల్గా అయితే సాయి తన బర్త్డేకి కార్ అయితే కావాలన్నాడు, అదే రిమోట్ కంట్రోల్ కారు. కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించింది, 2200 అన్నారు. అది తిరుపతిలో అడిగాడండి. సో ప్రైస్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ రిపేర్ వచ్చినా మనం అంత దూరం వెళ్ళలేము, అది రిపేర్ చేయించలేము. సో నెక్స్ట్ మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేస్తామని చెప్తే విన్నాడు పాపం. కష్టపడిపోతున్నాడు చాక్లెట్లు ఓపెన్ చేయడానికి. చాక్లెట్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయండి. అయితే పిల్లలిద్దరూ ఏదైనా సరే బాగా అర్థం చేసుకుంటారు, మొండిగా అయితే బిహేవ్ చేయరు. మన సిచ్యువేషన్ చెప్తూ వాళ్ళని పెంచడం నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతూ చాలా సంతోషంగానే ఉంటారు మాతోని. ఆ చాక్లెట్స్ చూసి ఎప్పుడెప్పుడు మా ఫ్రెండ్స్కి పంచాలి మమ్మీ అని అడుగుతున్నాడు. ఇంకా చాక్లెట్స్ ఇచ్చిన వెంటనే అందరికీ పంచేయాలని హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళడానికి ట్రై చేశాడు. పిల్లలకి అదొక సరదా అండి, తను చాక్లెట్స్ పంచడం, కేక్కి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం. ఒకానొక స్టేజ్ 15 or 14 వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఏం పంచాలి అని అంటారు. పెద్దోడు ఇప్పటికే అంటున్నాడు, ఏంటి చాక్లెట్స్ మమ్మీ చిన్నపిల్లలాగా అని. సో సర్టన్ ఏజ్ వరకే ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ హ్యాపీనెస్ని అర్థం చేసుకోవడమే పేరెంట్స్గా మన పని కదండి. సో సాయి తన బర్త్డేకి ప్రిపరేషన్ మొదలైపోయింది. నేనైతే నాన్ వెజ్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాను, అన్ని మసాలాలు అవి ఇవి. మా సిస్టర్స్ అయితే వచ్చారు హెల్ప్ చేయడానికి, చేస్తున్నారు. కలర్ రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. క్యాజువల్గా నాకు ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఫ్యాన్ బేస్ ఉందండి. మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటారు, అడుగుతూ ఉంటారు వచ్చినప్పుడు అంతా. సో చికెన్ ఫ్రై కూడా చేయాల్సి వచ్చింది. ఇంకా సాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్ పంచడానికి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని మళ్ళీ ఈవినింగ్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంకా నేనైతే వంటకైతే ప్రిపరేషన్ పెట్టేశానండి. నాన్ వెజ్ అంటేనే మసాలాల ప్రిపరేషన్ ముందు చాలా ఉంటుందండి. మసాలాలు రెడీగా ఉన్నాయంటే ఎంత వంటైనా మనం 1 hour 2 hours చేసేయచ్చు. సో అందులో శ్రావణ మాసం వచ్చేసరికి ఇంట్లో ఆ మసాలాలన్నీ అయిపోయాయి. మళ్ళీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వంట చేసేసరికి కొంచెం టైం పట్టింది. కాకపోతే అన్నీ ఈజీగానే చేసేసాను, ఫాస్ట్గానే. సో మా వాళ్ళందరూ తినడానికి రెడీ అయిపోయారు. కలర్ రైస్ అంటే మరి గోంగూర చట్నీ, రైతా ఇట్స్ కామన్ కదండి. అవి లేకపోతే అస్సలు డైజెషన్ కాదు ఎంత నాన్ వెజ్ ఉన్నా కానీ. ఇంకా అందరము తినడానికైతే వచ్చేసాము.
బర్త్డే బాయ్ ఎక్కడా అని చూస్తున్నారా, తను నా పక్కనే ఉన్నాడు. అందులో మా సాయికి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము, చాలా బాగా అడుగుతుంటాడు ఎప్పుడు. అందుకే వాడి కోసమే చికెన్ ఫ్రై కూడా చేశాను. తర్వాత ఇంకా ముందు రోజు యానివర్సరీ కదా, లేట్ అయిపోయింది పడుకోవడం, చాలా లేట్ అయిందని చెప్పేసి బాగా ఈవినింగ్ వరకు పడుకున్నామండి అందరము. ఈవినింగ్ లేసి మళ్ళీ బర్త్డే పార్టీకి డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. డెకరేషన్ అంటే వాళ్ళ డాడీనే చాలా ఓపిక్గా చేస్తాడు. ఎవరి బర్త్డే అయినా మేము ఒక్కోసారి వదిలేసే అన్నా కానీ ఆహా లేదు చేసేయాల్సిందే అంటాడు. ఎవరి బర్త్డే అయినా ముందుండి ఫస్ట్ డెకరేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. మరి నీట్గా ఓపిక ఎక్కువ అండి, నీట్గా చేస్తాడు, ఓపిక్గా చేస్తాడు. చెర్రీ రెడీ అయిపోయాడు. డ్రెస్ ఎవరిది అంటే నాదే అంటున్నాడు. చెర్రీకి మాటలు వచ్చిన తర్వాత నన్ను పెద్దమ్మ అనడంలో పెమ్మ అని పిలుస్తాడు. చాలా క్యూట్గా పిలుస్తుంటాడు. డెకరేషన్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలామందిని ఇన్వైట్ చేశాడు కానీ కొంచెం లేట్ అయిపోయిందండి. డెకరేషన్ అయిపోయి అందరం పడుకొని లేసి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యేసరికి 8:30 అలా అవుతుంది ఆల్మోస్ట్. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. సో 4 దాకా వచ్చారు వాడి ఫ్రెండ్స్. 2-3 పాపం రాలేదు, డిసప్పాయింట్ అయ్యాడు. పిల్లలకు మనం ఎంతమంది ఉన్నా ఫ్రెండ్స్ ఉంటే అదొక హ్యాపీనెస్ అండి. 1 వీక్ ముందు నుంచి అడుగుతున్నాడు, నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను, వీళ్ళని ఇన్వైట్ చేస్తాను అని. నేను ఓకే నాన్న అంటూనే వచ్చాను. కాకపోతే లేట్ నైట్ అవ్వడం వల్ల చాలామంది మిస్ అయ్యారు. సరే కేక్ కటింగ్ అయిపోయిందండి. బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి ఎక్కడక్కడ పెట్టేసి క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అదే పెద్ద ప్రాసెస్. సో ఇదండి మా చిన్నోడి బర్త్డే వ్లాగ్. అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ మై ఛానల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.